సభలో పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా నా పేరు సూర్యప్రకాష్రావు. బేసికలీ నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. నా పరిచయం గద్దర్ గారితో ఎక్కడా అనంటే ప్రశ్నించే గొంతులు పాలకుల అణిచివేత. ఎమర్జెన్సీలో నేను గద్దర్ అన్న ఒకటే సెల్లో ఉన్నా. I was undergoing torture. He was along with me. ఆయన నాతో ఉండే. ఎవ్రీ టైం, ప్రతిసారి, ప్రతి రాత్రి నన్ను కొట్టి తీసుకొచ్చేవాళ్ళు ఆయన పక్కన. ఆయన చెప్పేవాడు, తంతారా నిన్ను, నీకు తెలిసినా కానీ చెప్పకు, నీకు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ నీకు తెలిసినా కానీ చెప్పకరా అనేవాడు. నాకు తెలియదన్నా అంటే నీకు తెలియదని నాకు తెలుసురా, వాళ్ళకి తెలియదు అనేవాడు. సో ఆయన he was giving some kind of what I can tell you is energy every morning. రాత్రిళ్ళు తన్నులు తినాలి, పొద్దునే ఎనర్జీ రావాలి. ఆయన మాటల వల్ల దాదాపు I think 10 days I underwent severe torture in 1976, maybe 49 years back. రైట్. అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ సభలో రావడం జరిగింది. అసలు ఆయన పాపం చూటాల బారిన పడ్డాడు, మేమేమో టార్చర్ బారిన పడ్డాము. ఓకే. సో యాక్చువల్లీ మేడం, ఐ మెట్ యూ ఇన్ హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్. షీ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఎగ్జిస్టింగ్ ఇన్ దిస్ literature world in India now. I thank you very much for coming all the way from Chennai. And one more thing, everybody, andaru ఇప్పుడు జరుగుతున్న టార్చర్ గురించి, జరుగుతున్న అప్రెషన్ గురించి మాట్లాడారు. సో ఇక్కడ ఒక్కటే నేను చెప్పదలుచుకుంది, కొత్తదేం కాదు. First, just listen to me. First, they come for communists. I said, I am not a communist. So I did not speak. Then they came for socialist. I am not a socialist. Then I did not speak. Then they came for అక్కడ జ్యూస్ అని అనుకుందాం. అప్పటి వరకు ఐఎమ్ నాట్ ఏ జర్మన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అని అంటాడు. తర్వాత లాస్ట్లో ఆఖరిలో నా మీదకి వచ్చేసరికి నా గురించి మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు. అందరూ లోపలికి వెళ్ళిపోయారు, లేకపోతే చంపేశారు, లేకపోతే ఎక్కువ చేశారు. సో ఇక్కడ మనం తెలుసుకునేది ఏంటంటే, అట్లీస్ట్ నౌ మనం మాట్లాడకపోతే మనమే నెక్స్ట్ టార్గెట్. నెక్స్ట్ టార్గెట్ ఈజ్ అస్. ఈరోజే సమ్వేర్ ఇన్ ద పేపర్స్ ఐ రెడ్ ఇట్, నెక్స్ట్ టార్గెట్ ఈజ్ క్రిస్టియన్స్ అట. టుడే ఓన్లీ ఐ మీన్ సమ్ పేపర్. సో ప్లీజ్ యాక్ట్ అండ్ టేక్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ గద్దర్ అన్న. He inspired me in torture cell, not on the plain garden lo gaani ekkada kaadu. Torture cell lo నాకు ఇన్స్పిరేషన్ అయిన. Thank you very much.